అందరికీ నమస్కారం. నేటి వీడియోలో రెఫ్రిజిరేటర్ కోసం వైరింగ్ సర్క్యూట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. లక్ష్యాలు ఈ వీడియో చివర్లో మీరు చేయగలరు. 1. రెఫ్రిజిరేటర్ సిస్టంలోని ఎలక్ట్రికల్ వైరింగ్ సర్క్యూట్ను కనుగొనటం. ఈ పని చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని సేకరిద్దాం. ట్రైనర్స్ టూల్ కిట్ 1 సెట్, లైన్ టెస్టర్ 1, నోస్ ప్లయర్ 1, టెస్ట్ కార్డ్స్ 5 మీటర్లు, టెస్ట్ ల్యాంప్ 1, సోల్డరింగ్ ఐరన్ 1, మల్టీమీటర్ 1, క్లాంప్ మీటర్ 1, పిన్ స్ట్రెయిట్నర్ 1, శాండ్ పేపర్ కావలసినంత, ఆర్ఎస్ఐఆర్ సర్క్యూట్ పూర్తి సిస్టమ్, సిఎస్ఐఆర్ సర్క్యూట్ 1. టాస్క్ 1. ఎలక్ట్రికల్ వైరింగ్ ఆర్ఎస్ఐఆర్ ఆపరేషన్ చెక్ చేయండి. దశ 1. సర్క్యూట్ ప్రకారం స్విచ్ ఉన్న బల్బ్ విద్యుత్ సరఫరాకు సమాంతరంగా కనెక్ట్ చేయబడిందో లేదో తనిఖీ చేయండి. ఈ స్విచ్ యొక్క ఉపయోగం రెఫ్రిజిరేటర్ తలుపు తెరిచినప్పుడు లేదా మూసివేయబడినప్పుడు గుర్తించండి. దశ 2. ప్రొటెక్టర్ రిలేతో పాటు కంప్రెసర్కు సిరీస్లో విద్యుత్ సరఫరా యొక్క స్టెప్ టెర్మినల్తో కనెక్ట్ చేయబడిందో లేదో చెక్ చేయండి. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ కంప్రెసర్తో సిరీస్లో కనెక్ట్ చేయబడింది. ఇది కంప్రెసర్ మోటార్కు శక్తిని అందించే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో భాగం. ఈ పరికరాలు కంప్రెసర్ను రక్షించడానికి రూపొందించబడ్డాయి. ఇది శీతలీకరణ వ్యవస్థలో కీలకమైన భాగం. ఓవర్లోడ్ ప్రొటెక్టర్లో మాన్యువల్ రీసెట్ బటన్ ఉంటుంది. ప్రొటెక్టర్ ట్రిప్ అయితే కంప్రెసర్ శక్తిని పునరుద్ధరించడానికి మాన్యువల్ రీసెట్ బటన్ను నొక్కడం అవసరం. దశ 3. సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం ఓవర్లోడ్ ప్రొటెక్టర్ కరెంట్ రిలేకు సరిగ్గా కనెక్ట్ చేయబడిందో లేదో, కలిసి పనిచేస్తుందో లేదో చెక్ చేయండి. రెఫ్రిజిరేటర్ సిస్టంలో కంప్రెసర్ను రక్షించడానికి మరియు సమర్థవంతమైన ఆపరేషన్ను నిర్ధారించడానికి ఓవర్లోడ్ ప్రొటెక్టర్ మరియు కరెంట్ రిలే కలిసి పనిచేస్తాయి. కరెంట్ రిలే అన్నది కంప్రెసర్తో సిరీస్లో కనెక్ట్ చేయబడిన మరొక పరికరం. కంప్రెసర్ మోటార్ యొక్క ప్రారంభాన్ని మరియు రన్నింగ్ను నియంత్రించడానికి ఇది బాధ్యత వహిస్తుంది. కంప్రెసర్ మోటార్ 2 వైండింగ్లను కలిగి ఉంటుంది, ఒక ప్రారంభ వైండింగ్ మరియు రన్ వైండింగ్. కంప్రెసర్ యొక్క ప్రారంభ మరియు రన్ దశలలో ఈ వైండింగ్ల మధ్య మారటంలో కరెంట్ రిలే పనిచేస్తుంది. రెఫ్రిజిరేటర్ ఆన్ చేయబడినప్పుడు కంప్రెసర్ యొక్క ప్రారంభ క్రమంలో కరెంట్ రిలే పాత్రను పోషిస్తుంది. ఇది కంప్రెసర్ యొక్క భ్రమణాన్ని ప్రారంభించడానికి ప్రారంభ వైండింగ్ను శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది. కంప్రెసర్ ఆఫ్ మరియు రన్ అయిన తర్వాత ప్రస్తుత రిలే నిరంతర ఆపరేషన్ కోసం రన్ వైండింగ్కు మార్చవచ్చు. దశ 4. ఎక్స్టర్నల్ ఓవర్లోడ్ స్విచ్ సాధారణంగా కంప్రెసర్ హౌసింగ్ యొక్క వెలుపలి భాగంలో ఉంటుంది. ఇది కంప్రెసర్కు అనుసంధానించబడిన ప్రత్యేక భాగం కావచ్చు లేదా కంప్రెసర్ రూపకల్పనలో విలీనం చేయబడి ఉండవచ్చు. ఉష్ణోగ్రత లేదా కరెంట్ డ్రా అసురక్షిత స్థాయికి చేరుకుంటుందని గ్రహించినప్పుడు ఇది కంప్రెసర్కు విద్యుత్ ప్రవాహాన్ని చేరకుండా అంతరాయం కలిగిస్తుంది. దశ 5. ఆర్ఎస్ఐఆర్ రిలే స్టార్ట్ ఇండక్షన్ రన్. కంప్రెసర్తో కూడిన రెఫ్రిజిరేటర్ సిస్టంలో రెఫ్రిజిరేటర్ లోపల ఉష్ణోగ్రతను నియంత్రించడంలో థర్మోస్టాట్ కీలకమైన అంశం. కంప్రెసర్కు కనెక్ట్ చేయబడిన థర్మోస్టాట్ ద్విలోహ స్ట్రిప్ లేదా గ్యాస్ నిండిన బల్బ్ వంటి ఉష్ణోగ్రత సెన్సింగ్ మూలకాన్ని కలిగి ఉంటుంది. ఈ మూలకం రెఫ్రిజిరేటర్ లోపల ఉష్ణోగ్రతలో మార్పులకు ప్రతిస్పందిస్తుంది. శీతలీకరణ వ్యవస్థలో శీతలీకరణ వ్యవస్థ యొక్క ఆపరేషన్ను నియంత్రించడం ద్వారా అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడానికి థర్మోస్టాట్ ఉపయోగపడుతుంది. థర్మోస్టాట్ ద్వారా గ్రహించిన ఉష్ణోగ్రత సెట్ పాయింట్ ఉష్ణోగ్రత నుండి వైదొలిగినప్పుడు థర్మోస్టాట్ శీతలీకరణ వ్యవస్థకు నియంత్రణ సంకేతాన్ని పంపుతుంది మరియు కంప్రెసర్లను కత్తిరించుకుంటుంది. థర్మోస్టాట్ యొక్క థర్మల్ బల్బ్ నిజానికి ఇవాపరేటర్ కాయిల్ వెనుక భాగంలో ఉండవచ్చు. ఈ మూలకానికి 3 పేర్లు ఉన్నాయి. 1. సెన్సింగ్ బల్బ్, 2. రిమోట్ బల్బ్, 3. ఫీలర్ బల్బ్. థర్మల్ బల్బ్ అనేది థర్మోస్టాట్కు జోడించబడిన ఒక చిన్న మూసివున్న గది. సాధారణంగా రెఫ్రిజిరేటెడ్ ప్రదేశంలో లేదా దానికి దగ్గరగా ఉంటుంది.
థర్మల్ బల్బ్ లోపల శీతలీకరణి లేదా అధిక ఉష్ణ సున్నితత్వంతో సమానమైన పదార్థం వంటి అస్థిర ద్రవం ఉంటుంది. ఎలక్ట్రికల్ వైరింగ్ సిఎస్ఐఆర్ ఆపరేషన్ చెక్ చేయండి. దశ 1. సిఎస్ఐఆర్ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ రెఫ్రిజిరేషన్ సిస్టంలో కంట్రోలర్ స్విచ్తో కూడిన డోర్ బల్బ్ విద్యుత్ సరఫరాకు సమాంతరంగా కనెక్ట్ చేయబడింది. దశ 2. థర్మోస్టాట్ స్విచ్ మరియు కరెంట్ రిలే సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా రెఫ్రిజిరేటర్ సిస్టంలోని కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్కు టెర్మినల్ మరియు సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. దశ 3. సిఎస్ఐఆర్లో మల్టీమీటర్ని ఉపయోగించి రెసిస్టెన్స్ విలువలను కొలవటం ద్వారా మోటార్ యొక్క స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్ను గుర్తించాలి. దశ 4. ప్రారంభ కెపాసిటర్ ప్రారంభ లేదా సహాయక వైండింగ్తో సిరీస్లో కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. 1. కెపాసిటర్ ఒక కృత్రిమ ఫేజ్ షిఫ్ట్ను రూపొందించడంలో సహాయపడుతుంది. కెపాసిటర్ లేకుండా మోటారు ప్రారంభ టార్క్ను ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది. సింగిల్ ఫేజ్ మోటార్ ప్రారంభించడంలో విఫలమవుతుంది. 2. ఒక కెపాసిటర్ తరచుగా మోటార్ యొక్క ప్రారంభ మరియు నడుస్తున్న లక్షణాలను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. దశ 5. మోటార్ టెర్మినల్లోని సాధారణ పాయింట్ సి సిరీస్లో ఓవర్లోడ్ ప్రొటెక్టర్కు కనెక్ట్ చేయబడిందో లేదో చెక్ చేయండి. రీక్యాప్: ఈ వీడియో సెషన్లో రెఫ్రిజిరేటర్ సిస్టంలోని ఎలక్ట్రికల్ వైరింగ్ సర్క్యూట్ను ఎలా చెక్ చేయాలో నేర్చుకున్నాము.